లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. గెలిపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సెక్రటరీ జనరల్ కేశవరావు, హరీష్ రావు, పోచారం శ్రీనివాసరెడ్డి సహా ఇతర నేతలు సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఖమ్మం లోక్సభ నియోజకవర్గ నేతలతో నిర్వహించనున్నారు. లోక్సభ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. రాబోయే లోక్సభ ఎన్నికలకు పార్టీ క్యాడర్ను సమాయత్తం చేసి వారి సలహాలు, సూచనలు స్వీకరించడంపై సమావేశంలో చర్చించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, గెలుపుపై పటిష్ట కార్యాచరణ రూపొందిస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సరిత అందిస్తారు. సరిత, చెప్పండి, ఇవాళ లోక్సభ నియోజకవర్గం అంటే ఖమ్మంకి సంబంధించి సమావేశాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. సింధురా, ఇవాళ తెలంగాణ భవన్లో ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశం జరగబోతుంది. గత కొన్ని రోజులుగా తెలంగాణ భవన్ వేదికగా వివిధ పార్లమెంట్ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే ఇవాళ ఖమ్మం పార్లమెంట్ కింద ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, తాజా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ముఖ్య కార్యకర్తలందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. ముఖ్యంగా ఈ సమావేశాలలో పార్లమెంట్ ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కావాలి పార్టీ అనేటువంటి దానిపైనే ముఖ్యంగా పార్టీ నాయకత్వం ఇక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలకు చెప్తుంది. అదేవిధంగా కార్యకర్తల నుంచి ఇన్పుట్స్ ని తీసుకుంటుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని అబద్ధాలు చెప్పి అర్ధ సత్యాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా ఇక్కడికి వచ్చినటువంటి ఈ మీటింగ్ కి వచ్చినటువంటి నేతలకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్నారు. ఏ విధమైనటువంటి అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది అనేటువంటి విషయాన్ని, మరొక విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి పథకాలు కావచ్చు, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే కొన్నింటిని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరికొన్నింటిని కూడా రద్దు చేయబోయేటువంటి అవకాశాలు ఉన్నాయి అని వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ అదే జరిగితే కనుక పార్టీ తరఫున మనం ఏ విధంగా తెలంగాణ ప్రజల తరపున పోరాడేందుకు సిద్ధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా ఈ సమావేశాల్లో చెప్తున్నారు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో ఇప్పుడు ప్రస్తుతం ఏ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి మీటింగ్ జరుగుతుందో ఆ పార్లమెంట్ నియోజకవర్గం కింద ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్ల శాతం ఏ విధంగా ఉంది, ఏ ఫ్యాక్టర్స్ తో ఓడిపోవాల్సి వచ్చింది అనేటువంటి దానిపైన పరిశీలన చేస్తున్నారు. ఆ ఫ్యాక్టర్స్ ని సరిదిద్దుకునేటువంటి అవకాశం మనకు ఉంది ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో. కాబట్టి ఆ తప్పులు మళ్ళీ రిపీట్ కాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో సాధ్యమైనన్ని ఎక్కువ సీట్ల గెలిపే లక్ష్యంగా పార్టీ ఏ విధంగా ముందుకెళ్లాలి అనేటువంటి దానిపైన కూడా ఈ సమావేశంలో చెప్తున్నారు. అదేవిధంగా సోషల్ మీడియాకి సంబంధించి కూడా సోషల్ మీడియాను కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉపయోగించుకుంది, మనం ఏ విధంగా ఈ ఎన్నికలకు ఉపయోగించుకోవాలి, ఈ ఎన్నికలకు ఉపయోగించుకొని ఎన్నికలకు సిద్ధం కావాలి అనేటువంటి దానిపైన కూడా ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరికీ చెప్తున్నారు. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రివ్యూతో పాటు పార్లమెంట్ ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కావాలి అనేటువంటి అనేక అంశాలను ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా సుదీర్ఘంగా పార్టీకి సంబంధించినటువంటి నేతలు తెలంగాణ భవన్ లో చర్చిస్తున్నారు. సింధూరా, రైట్, థ్యాంక్ యూ సరిత.